కేంద్ర ప్రభుత్వం 2.2 అమృత్ స్కీమ్ పథకం కింద ఆంధ్రప్రదేశ్లో రాబోయే 3 ఏళ్లలో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన త్రాగునీటిని అందిస్తామని పురపాలక శాఖ మంత్రి నారాయణ అన్నారు. తిరుపతిలోని తుడా కార్యాలయంలో తుడా నగరపాలక సంస్థ అధికారులతో పురపాలక శాఖ మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. కార్పొరేషన్ కు సంబంధించిన పెండింగ్ పనులపై అధికారులతో సమీక్ష జరిపారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఏపీలోని 123 మున్సిపాలిటీల్లో ప్రజలకు అవసరమైన సదుపాయాలను కల్పిస్తున్నామన్నారు. ఏపీలోని 6 కేంద్రాల్లో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని, అక్టోబర్ 2వ తేదీలోగా ఏపీలోని 85 లక్షల టన్నుల చెత్తను శుభ్రం చేస్తామన్నారు. స్వచ్ఛమైన నీరు కానీ లేకుండా ఉంటే అనేకమైన జబ్బులు వస్తాయి. అందువల్ల ప్రతి ఒక్కరు కోరుకునేది మొదట స్వచ్ఛమైన నీరు, తర్వాత వాళ్ళ ఇంటికి పోవటానికి రోడ్డు, తర్వాత కోరుకునేది రోజు యూజ్డ్ వాటర్, ఏదైతే బాత్రూంలో కానీ టాయిలెట్స్లో కానీ కిచెన్లో కానీ వచ్చిన వాటర్ని రోజు బయటికి పంపించేసే వ్యవస్థ, తర్వాత లైట్లు. ఇవి బేసిక్గా ఫస్ట్ కోరుకుంటారు. అంటే వర్షాలు వచ్చినప్పుడు నీళ్లు పోవటం. ఇవి అయిన తర్వాత అనేకమైన అవి వాళ్ళు కోరుకుంటారు. పార్కులు కావచ్చు, లేదా ఫ్లైఓవర్లు కావచ్చు, కమ్యూనిటీ హాల్స్ కావచ్చు, ఇలా రకరకాలుగా కోరుకుంటారు. కానీ బేసిక్గా ఇవి ఇంపార్టెంట్. అయితే గత ప్రభుత్వం కొన్ని విషయాల్ని మర్చిపోయింది. ఇక్కడ తుడా టవర్స్ అని కట్టారు, అది ఆఫ్ కట్టి వదిలేశారు. ఉన్న డబ్బులు దానికి ఖర్చు చేస్తారు. ఉన్న డబ్బులు తీసుకుని దానికి ఖర్చు చేశారు. పోనీ అది పూర్తి చేశారంటే అది చేయలేదు. పూర్తి చేసిన దాంట్లో నుంచి కొంత ఇన్కమ్ వచ్చేది. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే దాన్ని పీపీపీ మోడల్లో ఇచ్చేస్తుంటే ప్రభుత్వానికి ఒక పైసా ఖర్చు అయ్యేది కాదు, ప్రభుత్వానికి కొంత డబ్బులు వచ్చిండేవి. ప్రభుత్వానికి పీపీపీ మోడల్ ఎవరికైనా ఇచ్చినా 50%, 45%, 60%, 55% టెండర్ పెడితే వచ్చిండేది. ఆ రేషియో మనకు వచ్చిండేది. ఆ పని పూర్తి అయిపోయిండేది. అటు అర్బన్ అథారిటీ డబ్బులు వచ్చిండేవి. ఆ డబ్బులతో అంటే మళ్ళీ వాళ్ళు రోడ్లు, లైట్స్, డ్రింకింగ్ వాటర్, అనేక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చిండేవాడు. అందుకనే ఇప్పుడు రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్ ఉంటే 123 మున్సిపాలిటీస్లో అక్కడ ఉన్న మున్సిపాలిటీస్ కావచ్చు, అథారిటీస్ కావచ్చు, అర్బన్ అథారిటీస్ అందరికి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ప్రజలకు అవసరమైన బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కంప్లీట్ చేయాలి. డ్రింకింగ్ వాటర్ హై ప్రయారిటీ. దానికి అమృత 2.2 స్కీమ్ వచ్చింది కేంద్ర ప్రభుత్వం. త్వరలో టెండర్స్ ఫైనలైజ్ చేస్తున్నాం. దాని ద్వారా ప్రతి ఇంటికి రాబోయే 3 సంవత్సరాల్లో ట్యాప్ కనెక్షన్ ఇస్తాం. స్వచ్ఛమైన వాటర్, సర్ఫేస్ డ్రాయింగ్ వాటర్, అది భూమిలో నుంచి బోరేసి కాదు. బోరేసి తీయటం వల్ల వర్షాకాలంలో ఆ బోర్లోకి చుట్టుపక్కల ఉన్న వాటర్ పోవటం వల్ల ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. అందుకని సర్ఫేస్ వాటర్, నదులలో నుంచి, చెరువుల్లో నుంచి సర్ఫేస్ వాటర్ తీసుకుని దాన్ని ట్రీట్ చేసి ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. అది అమృత్ 2.0 కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, మున్సిపాలిటీస్ ముగ్గురు యొక్క ఫండ్స్తో అది చేస్తూ రాబోయే 3 సంవత్సరాల్లో ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇవ్వబోతున్నాం.